సిబిఎస్ఈ వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిబిఎస్ఈ చైర్మన్, కార్యదర్శి బదిలీ అయ్యారు. సిబిఎస్ఈ అవకతవకలపై విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, సిబిఎస్ఈ వివాదానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, సిబిఎస్ఈలో వివాదాస్పదంగా మారిన ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందనే చెప్పొచ్చు. సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, అదేవిధంగా సెక్రటరీ హిమాంశు గుప్తా ఇద్దరిని కూడా తక్షణమే బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారం పైన లోతుగా దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏకసభ్య విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల తర్వాత తెరపైకి వచ్చినటువంటి ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగినటువంటి తీవ్ర లోపాలు, దానిపైన విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమైనటువంటి తీవ్ర నిరసనలు, ఆగ్రహమే దీనికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. స్వామి, మే 13వ తేదీన సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తుంది. ఈ పేపర్ల మూల్యాంకనం ఏదైతే ఎవాల్యుయేషన్ ఉందో దానికి సంబంధించి డిజిటల్ పద్ధతిలో చేయడానికి ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం ప్రక్రియలో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మార్కింగ్ కాంట్రాక్ట్ ను హైదరాబాద్ కు చెందినటువంటి కోయం ఎడ్యూటెక్ అనే సంస్థకి కట్టబెట్టారు. అయితే ఈ సంస్థ గతంలో తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల వివాదంతో కూడా లింకులు ఉన్నట్లుగా కథనాలు రావడంతో వివాదం మరింత ముదిరింది. వేలాది మంది విద్యార్థుల మార్కుల్లో తేడాలు రావడం, సాంకేతిక లోపాలు తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యావేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపైన పార్లమెంటరీ కమిటీ కూడా సమీక్ష జరపాలని నిర్ణయించింది. అయితే స్వామి, సాధారణంగా ఇలాంటి పెద్ద విద్యా బోర్డులో లోపాలు జరిగినప్పుడు కమిటీలు వేసి కాలయాపన చేస్తుంటారు. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వ బోర్డు అత్యున్నత అధికారులైనటువంటి చైర్మన్, సెక్రటరీ ఇద్దరిని కూడా బదిలీ చేయడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు అనే ఒక గట్టి సంకేతాన్ని పంపించినట్లయింది. సాంకేతికతను కూడా ఏదైతే డిజిటల్ ఎవాల్యుయేషన్ వాడుకోవడం మంచిదే, అయినప్పటికీ కూడా ఏదైతే నిఘా సరైనటువంటి నిఘా లేకపోవడం, ముందస్తు పరీక్షలు లేకుండా ఇలాంటి పెద్ద పరీక్షల బాధ్యతను ఒక ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో కూడా ఈ ఘటన చూపిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ లిస్టెడ్ లేకపోతే వివాదాస్పద కంపెనీలకు సంబంధించి ఎంపిక జరగడానికి కూడా కేంద్ర ప్రభుత్వం తప్పట్టింది. గతంలో తెలంగాణలో పరీక్షల నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సంస్థకే దేశంలోనే అతిపెద్ద బోర్డు అయినటువంటి సిబిఎస్ఈ కాంట్రాక్ట్ ఎలా దక్కింది అనేది కూడా ఇప్పుడు విచారణ కమిటీ తేల్చాల్సినటువంటి ప్రధాన అంశం. దీని వెనుక అవినీతి ఉందా లేదా ఆ అధికారుల నిర్లక్ష్యం ఉందా అనేది కూడా విచారణలో తేలబోతుంది. సో ఈ బదిలీలు, అదేవిధంగా విచారణ కమిటీ ఏర్పాటు అనేది విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి, అదేవిధంగా వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి కేంద్రం తీసుకున్నటువంటి తక్షణ నివారణ చర్యగా భావించవచ్చు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో మరింత మంది పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.